తినబోతూ రుచి బాలిక. పాపం ఈ నిండుకుండ రత్తెగాని చూస్తే నాకు జాలి వేస్తుంది సుమి. అతని భవిష్యత్తు నాకు కనబడుచున్నది. ఏదో మాట వరస కంటిని. మిస్టర్ గుప్తా, పిల్లలకి ఏమైనా కావాలి అప్పుడు? ఏమిటి బాలిక భయపెట్టుచుంటివి? నీవు భయపెట్టిన చోటు నేను భయపడదనుకుంటివా? మీకంతా తెలుసు, కానీ నాకేం చెప్పడం లేదు. నా టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. నిన్ను కాదు బాలిక, నీవు పోయి రమ్ము. ఏమిటి ప్రభు నాకు ఈ కర్మ? చెబితే ఒక తంట, చెప్పకపోతే ఒక తంట. నన్ను మీరు మంచి ఎరకాటంలో పెట్టి ఇప్పుడు కాదు, పైకొచ్చినప్పుడు చెప్పేదా. పిల్లలు రండి, స్కూల్కు టైం అవుతుంది. ఏంటి లేట్ గా వచ్చి మళ్ళీ అరుస్తున్నా? ఏంటివి బ్యాగులా బస్తాలా? అంతంతున్నాయేంటి? నిజం చెప్పండి, అందులో బుక్సే ఉన్నాయా లేదా వేరే ఏమైనా పెట్టుకున్నారా? చెప్పండి. మ్యాక్సిమం ఇంతే, ఇంతకంటే చాలా కష్టం. అంకుల్, మీకు ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. చెప్పలే, చెప్పు. మేము స్కూల్కి వెళ్ళట్లేదు, బ్యాగ్ లో కూడా బుక్స్ లేవు, బట్టలున్నాయి. కొడైకెనాల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడేమైనా రాసిందా? లేదంకుల్. లేదా? బాగా చూడు, బ్రెయిన్లెస్ ఫెలో అని రాసి ఉంటుంది. అది స్పెషల్ గా రాయాలి అంకుల్, మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది కదా. అలా ఎందుకు రాసి ఉంటుందిలే అంకుల్. అబ్బో కదా, సేమ్ ప్రాంకు ఎన్నిసార్లు ప్లే చేస్తావు? నువ్వు చెప్పింది నమ్మి నేను సార్ని పిలుస్తా, అప్పుడు అందుట్లో బుక్సే ఉంటాయి. నిన్ను అడిగితే నేనేం చెప్పలేదు అంటావు. అప్పుడు సార్ నా వైపు సీరియస్ గా చూసి గ్రౌండ్ లో 30 రౌండ్స్ అంటాడు. పొద్దున్న నీకు భలే దొరికాను, పదా. అంజు, నీకేమైనా పిచ్చా? అంకుల్ కిందకు చెప్పావు? అంకుల్ జోక్ అనుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకుంటే అందరం దొరికిపోయే వాళ్ళం. అలా చెప్పినందుకే చెక్ చేయలేదు, లేకుంటే పక్కా చెక్ చేసేవాడు. అందుకే మీకు రాతోడికి చెప్తుంటాను, అవసరానికైనా బ్రెయిన్ వాడమని. పిల్లలు, ఇవాళ మీ అంతటి మీరే లేచి రెడీ అయ్యారని విన్నాను, నిజమేనా? అవును నానమ్మ. అబ్బో. నానమ్మ, తాతయ్య నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. ఈ ఆశీర్వాదం ఎందుకు తల్లి? అంటే అది తాతయ్య, అంటే అది నిన్న తీసుకోలేదు కదా తాతయ్య, అందుకు. ఓహో. లేట్ అవుతుంది, మేము ఇక స్టార్ట్ అవుతాం తాతయ్య. పద. బాయ్ చిట్టల్లి, హ్యాపీ జర్నీ. కానీ మేం జర్నీ చేస్తున్నట్టు మీకెలా తెలుసు తాతయ్య? ఓ అవునండి, ఎందుకలా చెప్పారు? అంటే ఈ చివరి నుంచి ఊరు అవతల వరకు వెళ్ళాలి కదా, గంటకు పైగా వెళ్ళాలి, అది కూడా జర్నీయే కదా అంటారు, అందుకే అలా చెప్పాను. ఓ అలా అన్నారా? నేను ఇంకా మా జర్నీ కోసం అన్నారేమో అనుకున్నా. ఏంటి? చెప్పండి, ఏంటి మీ జర్నీ? అది ఏం లేదు, సరిగ్గా నిద్రపోయినట్లేదు, ఏదేదో మాట్లాడుతుంది. అంజలి పద, స్కూల్కి లేట్ అవుతుంది. ఓ పిల్లలు త్వరగా రండి రండి.
శుభమాని స్కూల్కు బయలుదేరుతుంటే అశుభం మొక్క వేసుకొని నువ్వు ఎదురొచ్చావేంటి? నడు 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 నడు. అబ్బో, నీదేదో పెద్ద అదృష్ట మొహం అయినట్టు నన్ను అంటున్నావు. అయినా నేనెదురు రావడం వల్ల నీ లైఫ్ లో ఏ నష్టం జరిగిందో సాయంత్రం కల్లా చెప్పకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. తిప్పావులే మూతి. నడవా నడువా. మురుగేశ, ఏమి జరగకుండా చూసుకో. అమ్మో పిల్లలు, కమాన్ కమాన్ కమాన్. త్వరగా రండి, త్వరగా పదండి. అమ్మో అంజు, అంజు, అమ్మా, అయ్యో వద్దు వద్దు. అంజు, అంజు ఏంటి స్కూల్కి వెళ్తున్నట్టుగా కాకుండా శాశ్వతంగా ఇంటి నుంచే వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. హా? ఇది సరిపోదు. తిన్ని అక్క, దీనివల్ల ఈరోజు మనం దొరికిపోతాం. ఏదో ఒకటి చేయక్క. పదండి. అంజు, సాయంత్రం వస్తాం కదా, అప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు. రా, స్కూల్కి టైం అవుతుంది. రా పద. అంజు, రా అంజు, అంజు, రా అంజు. మిస్టర్ గుప్తా, ఓయ్ ఏమిటి? బైక్ ఎక్కి ఏం చేస్తున్నారు? సినిమా చూస్తున్నారా? ఆ, అది మాకు విదితమే. హా? ఏమీ లేదు. నీవేమి చెప్పదలుచుతావో చెప్పుము. మాట్లాడండి గుప్తా. ఎందుకు నా కూతురు అంతలా ఫీల్ అయిపోతుంది? మరి కాసేపట్లో తెలియను. అప్పటి వరకు నువ్వు నన్నేమీ అడగవద్దు. అన్ని ఇంకాసేపట్లో తెలిస్తే ఇప్పుడు మీరెందుకు ఇక్కడ? నేను చిలక జోస్యం చెప్పుటకు వచ్చింది అనుకుంటివా? జరగబోవు అన్ని నీకు చెప్పుటకు. మిమ్మల్ని నీలా, పాప, నానమ్మని తాతయ్యని జాగ్రత్తగా చూసుకో. సాయంత్రం వచ్చాక మీరే చూసుకోండమ్మా. వచ్చినప్పుడు కదా. అంటే రారా? వస్తే వచ్చినట్టు, రాకుంటే రానట్టు. ఆ, వస్తే వచ్చినట్టేంటి? వస్తారు కదా. అదొచ్చేదాకా తెలియదు కదా. బాయ్ నీలా, బాయ్. ఓకే, ఎందుకే ఓవరాక్షన్ చేస్తున్నావు? అంజు, 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 రావే, రా. అమ్మగారు, నాకేదో కొడుతుంది అమ్మగారు. నాకు పొద్దు నుంచి కుడికన్ను కొడుతుంది. అబ్బా, కొడుతుందంటే కాలో కన్నో కాదమ్మగారు, నాన్ సింక్ లో కొడుతుంది అమ్మగారు. ఉన్న కొంచెం బుర్ర ఏం తింటావులే గాని పద, చాలా పనులున్నాయి. అయ్యో, గుప్తా! మిమ్ములను పిలుచుటకు కూడా అవకాశం లేకుండెను. అందరి భవిష్యత్తులో తెలిసి ఏమి ఉపయోగము? నా భవిష్యత్తు నాకు తెలియటలేదు. పై నుండి బ్రతికిపోయారు. అంత కంగారుగా ఏడకు బయలుదేరుతున్నవే? చెప్పాను కదా, కొత్త లెఫ్టినెంట్ ని కలవడం కుదరలేదని. కలవడానికి వెళ్తున్నా. చాలా స్ట్రిక్ట్ అంట, పంచువాలిటీ ఎక్కువ అంట. అందుకే కొంచెం ముందుగా వెళ్తున్నాను.
హా, ఏమో లెఫ్టినెంట్ ని కలవడానికి పోతున్నావో లేక మీ మిలిటరీ మ్యాన్ ని కలవడానికి పోతున్నావో మాకేం తెలుసు. చూడు, అతను మ్యాన్ కాదు, మ్యాన్ క్వీన్. ఎప్పుడు చూసిన బొమ్మలాగా ఒకటే ఎక్స్ప్రెషన్ స్టడీగా నుంచుంటాడు. అయినా మంచి పని మీద పోతుంటే ఆవిలనెందుకు గుర్తు చేశావే? నువ్వు తిట్టుకుంటున్నావు, గాయన వద్దనుకుంటుండు. మళ్ళా 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 ఎందుకు కలుస్తున్నారంటావు? ఇదంతా విధి ఆడే వింత నాటకంలో లేదు. ఇదిగో, ఇంకొకసారి విధి వింత నాటకాలన్నావంటే పగులుతుంది. అయినా అలాంటి మూర్ఖుణ్ణి ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. చేసుకున్నా ఎక్కువ రోజులు కలిసి ఉండరు, పారిపోతారు. అయినా అతని గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. బాయ్. వచ్చేటప్పుడు 2 సోపులు, ఒక బాడీ స్ప్రే, ఒక రూమ్ స్ప్రే, ఇంకా చాలా. లేదా వచ్చేటప్పుడు 4 పిల్లల్ని తీసుకురమ్మంటావా? ఏంటి ఇవాళ పిల్లల సైన్యం చాలా సైలెంట్ గా ఉంది. అంజలి పాప, నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావా? ఎందుకు? ప్లీజ్ రాథోడ్, సైలెంట్ గా కూర్చో. మేం చాలా స్ట్రెస్ లో ఉన్నాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయ్. అమ్మో, మీ వల్ల మిగిలిన వారికి స్ట్రెస్ రావడం చూశాను కానీ ఫస్ట్ టైం మీరు స్ట్రెస్ లో ఉండటం చూస్తున్నా. సర్లే, నాకెందుకు, రేడియో అయినా పెట్టుకుంటా. ఇవాల్టి రాశి ఫలాల్లో తర్వాత రాశి కర్కటక రాశి. నారాసే. ఇవాళ ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా మొదలవుతుంది. అయ్యో, చాలా ప్రశాంతంగా, చాలా ఉల్లాసంగా ఉంటుంది. అబ్బో, నేనని గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ అంజలి పాప, చిన్నప్పటి నుంచి నేను ముందు వెళ్తుంటే అదృష్టం కుయ్ 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 అంటూ కుక్క పిల్లల నా వెనకాలే వచ్చేసేది. మా ఇంట్లో నన్ను అందరూ లక్కీ అని పిలిచేవాళ్ళు. ఆబ్వియస్లీ నా ముద్దు పేరు కూడా అదే అనుకో. లక్కీ, మీ మొహం చూడగానే పెట్టుంటారు. కానీ ఆ ఆనందాన్ని ఆస్వాదించలోపే కష్టాలు ఫ్లైట్ వేసుకొని మరీ మీ లైఫ్ లోకి వస్తాయి. ఊహించని ముప్పు కనిపెట్టలేని రూపంలో వచ్చి మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అల్లకల్లోలమా? ఇవాళ ఈ రాశి వాళ్ళు ఏం చేసినా ముందు వెనుక ఆలోచించి లెక్కేసుకొని ఉండాలి. లేదంటే వచ్చే తుఫాన్ని ఎవరు ఆపలేరు. అమ్మో, ఏంటి ఎవరో నైట్ మా ప్లానింగ్, పొద్దున మా ప్రిపరేషన్ చూసినట్టు రాథోడ్ ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. నువ్వేమో లక్కీ అంటున్నావు, వాళ్ళేమో అల్లా కల్లోలం అంటున్నారు. నీ ఫ్యూచర్ నీకు అర్థమవుతుందా? నా ఫ్యూచర్ గురించి నాకే బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఎందుకంటే నా ఫ్యూచర్ మా అమరేంద్ర సార్ చేతిలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేము మీ దగ్గర నుంచి పారిపోయామని మా డాడీకి తెలిస్తే మీ పెళ్లి కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆనంద్ బాబు ఏదో అన్నారు. ఏం లేదు, మీ ఫ్యూచరు మాకు కూడా బాగా కనిపిస్తుంది అంటున్నా. రాథోడ్, కారు ఒకసారి ఆపుతావా? ఎందుకు పాప? ఇంట్రాగేషన్ అయితే గాని ఆపవా? ఆపుతా. ఆపా. ఇప్పుడు చెప్పు పాప, ఎందుకు ఆపమని చెప్పావు? పెన్ను కొనుక్కోవాలి. ఏం అమృత పాప, నీ దగ్గర పెన్ను లేదా? ఉంది. మీకు లేవా? హలో పుట్ట మాస్టర్, పెన్ను కావాల్సింది నాకు. వాట్? ఎన్నా? క్యా? ఏంటి? చాలా ఓవర్ అవుతున్నట్టు లేదు? చదివే వాళ్ళకు పెన్ను పెన్సిళ్ళు కావాలి, మనలాగా టైం పాస్ చేసే వాళ్ళకి ఎందుకు? నవ్వు రాథోడ్, బాగా నవ్వు. రేపటి నుంచి నీ మొహంలో నవ్వు ఉండదు, నవ్వడానికి నువ్వు ఉండవు. మీరందరేంటి పొద్దుటించి ఏదో తేడాగా ఉన్నారు? నాకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? సారీ. ఎందుకు? ముందు ముందు మీకే తెలుస్తుంది. అంజలి, వెళ్ళి త్వరగా పెన్ తీసుకురా.
అంజలి పాప నువ్వెందుకు పాప వెళ్ళడం? మై హూనా, నేనున్నానుగా. నీకేం పెన్ను కావాలో చెప్పు, నేను తెస్తాను. నువ్వు వెళ్ళి తెస్తే ఇక్కడ మాకు కాపలా ఎవరుంటారు? ఓ అది కూడా కరెక్టేనమ్ము. త్వరగా వచ్చేసాయి. అంజలి పాప బ్యాగ్ ఎక్కడికి పాప? ఇక్కడే పెట్టు. అలా మన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వదలకూడదు కదా, డాడీ చెప్పారు. సరే వెళ్ళు. బాయ్ రాథోడ్, నిన్ను బాగా మిస్ అవుతా. బాయ్. పైకల అల్లరిగా ఉంటుంది కానీ ఎమోషన్స్ ఎక్కువ మా అంజలి పాపకి. జాగ్రత్త పాప. అంకుల్, నేను అంజలికి తోడుగా వెళ్తాను. ఒకటే వెళ్తుంది కదా, మళ్ళీ ఏమైనా తింగర్ పని చేస్తే డాడీ తిడతారు. అవునమ్ములు పాప, వెళ్ళు. అసలే అంజలి పాప కాసేపు కూడా కుదుటుగా ఉండదు. వెళ్ళు వెళ్ళు అమ్మా. ఓకే. అయ్యో అంకుల్, మనీ నా దగ్గర ఉన్నాయి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తా. అబ్బా, అంజలి పాప అన్ని ఇలాగే చేస్తుంది. జాగ్రత్త బాబు, నువ్వు కూడా వెళ్ళు. సరే అంకుల్, తొందరగా రా. ఏం నువ్వు వెళ్ళవా? మీరే కాసేపట్లో వెళ్ళమని చెప్తారు కదా, అప్పుడు వెళ్తా. నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు వెళ్ళమని చెప్తాను? చెప్తావు అంకుల్, చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుందిలే అంకుల్. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఎచ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. Don't care. ఆకాష్ బాబు, వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. నువ్వు వెళ్ళి కాస్త చూసొస్తావా? సరే అంకుల్. మీరే కాసేపట్లో వెళ్ళమని చెప్తారు కదా, అప్పుడు వెళ్తా. నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు వెళ్ళమని చెప్తాను? చెప్తావు అంకుల్, చూస్తూ ఉండండి. అవును, ఆకాష్ బాబు నేనే వెళ్ళమని చెప్తానని అన్నాడు. అలానే చెప్పాను. నేను చెప్పకముందే నేను అదే చెప్తానని ఎలా చెప్పాడు? ఓ, మన మేధావని వాడికి ముందే తెలిసిపోయిందన్నమాట. ఏంటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గూడ్స్ రైల్లో బోగిలాగా వెళ్ళారు, ఒకళ్ళు కూడా తిరిగి రావడం లేదేంటి? ఇక్కడెక్కడైనా స్టేషనరీ స్టేషన్ కి వెళ్ళాలనుకో. స్టేషన్ కాదయా, స్టేషనరీ షాప్. ఎందుకు అరుస్తున్నావు? అరవటం కాదు బాబు, ఇక్కడేమైనా పుస్తకాలు కళలు అమ్మే దుకాణం ఏదైనా ఉందా అని. ఎక్కడైతే లేదు, కొంచెం ముందుకెళ్తే సిగ్నల్ దాటిన తర్వాత ఉంటుంది. అక్కడెక్కడో షాప్ ఉంటే అంజలి పాప ఇక్కడెందుకు ఆపమని చెప్పింది? బాబు, ఓ నలుగురు పిల్లలు. ఎలా కనబడుతున్నాయా? నాకు ఇంకా పెళ్లి కాలేదయ్యా. అబ్బా, పిల్లలంటే మీ పిల్లలు కాదు సార్. నలుగురు పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఇటు వెళ్ళటం ఏమైనా చూసారా అని. చూడలేదే. ధన్యవాదాలు. అసలు షాపే లేదు, ఇక్కడ వాళ్ళు లేరు. అసలు నన్ను ఎందుకు ఇక్కడ ఆగమని చెప్పారు? ఎందుకు అందరు దిగెళ్ళారు?
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. కొడైకెనాల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమైనా రాసిందా? మేము మీ దగ్గర నుంచి పారిపోయామని మా డాడీకి తెలిస్తే మీ పెళ్లి కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అమ్మ బాబోయ్! పిల్లలు దెబ్బేశారు. పిల్లలు నాకు టోపీ పెట్టి జంప్ అయిపోయారు.